హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని వ్లాగ్స్. నేను మీ సుధా. ఈ సండే స్పెషల్ నాటుకోడి పులుసు రైస్లోకైనా చపాతీ రాగి సంగట్లోకైనా సూపర్ కాంబినేషన్. ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఈ కూరలోకి కాస్త ఉప్పు పసుపు వేసి బాగా నీట్గా కడుక్కోవాలి. నాటుకోడి కదా, కొంచెం స్మెల్ వస్తుంది, నీచు వాసన. అందుకే ఉప్పు పసుపుతో కడుక్కోండి, స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు చికెన్ తీసుకొని అందులో ఉప్పు కారం కొంచెం పసుపు జీలకర్ర సోంపు వేసి బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 15 to 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టాలి. 15 minutes లోపు మన కర్రీలోకి కావాల్సిన మసాలాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ 1 cup తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే జార్లో 1 cup టమాటా ముక్కలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే మిక్సీ జార్లోకి 1 inch అల్లము 5-6 వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ విడివిడిగానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో 5 నుంచి 6 ఎండుమిర్చి తీసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీకి కావాల్సిన మసాలాలన్నీ మనకి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ముందుగా మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయిందాకా మగ్గనివ్వాలి. ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 5 minutes ఉడకనివ్వాలి. 5 minutes తర్వాత మిక్సీ పట్టిన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి ఒకసారి కలుపుకొని కూర ఉడకడానికి 1.5 glass వాటర్ వేయండి. నాటుకోడి కాబట్టి వాటర్ ఎక్కువగానే పడుతుంది. వాటర్ పోసినాక ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే ఒకసారి మళ్ళీ వేసుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఒక 15 minutes దాకా. నాటుకోడి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. వాటర్ అన్నీ ఇంకిపోయి కూర కొంచెం దగ్గర పడిన తర్వాత గరం మసాలా ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని చివరిగా కొత్తిమీర కరివేపాకుతో 1/2 నిమ్మకాయ పిండుకుంటే ఎంతో రుచికరమైన వేడి నాటుకోడి పులుసు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.